హాయ్ హలో అండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం మనం ఎక్కడికో రెస్టారెంట్కో లేకపోతే బయటకు వెళ్ళో తినాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే హెల్తీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈజీగా పిల్లల లంచ్ బాక్సెస్ కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ఒక కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం తీసుకోండి. ఇవి బాగా కడిగపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ బియ్యమే తీసుకుంటున్నాను. మీకు నచ్చితే బాస్మతి బియ్యం కూడా తీసుకోండి. తర్వాత 2 విజిల్స్కి గ్యాస్ మీద పెట్టండి. 2 విజిల్స్ అయిపోయి ఆవిరి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో మనం ఉడికించుకొని పెట్టుకున్న అన్నంని పెట్టుకోండి. ఇది అన్నం అంతా బాగా చల్లారిపోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు తీసుకొని, ఇక్కడ చూసారా నేను గుడ్డు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ మాకు దుబాయ్లో గుడ్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉందండి. నేనైతే ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. అసలు మన ఇండియాలో ఉందో లేదో కూడా నాకు తెలియదు ఎగ్స్కి ఎక్స్పైరీ డేట్. మీకు ఇక్కడ 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా కొన్ని కూడా తీసుకోండి. ఇవన్నీ బాగా బీట్ చేసుకోండి. ఒక 2 to 3 minutes బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా బీట్ చేసుకుంటే మంచిగా ఫ్లఫీగా వస్తుంది ఎగ్ అనేది. ఇలా బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకోకండి. అలాగే మనం ముందుగానే బీట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ వేసి దాన్ని కదిలించకుండా అలానే పెట్టండి ఒక 1 minute వరకు. అప్పుడు మనకి పెద్ద పీసెస్ లాగా వస్తుంది అన్నమాట ఎగ్స్. అప్పుడు దాన్ని గరిటె తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి పక్కన ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో 2 to 3 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో కొన్ని ఆవాలు జీలకర్ర వేసి ఇవి బాగా చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను చిన్నది ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు వేస్తున్నాను. మీకు నచ్చితే క్యాప్సికము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకోండి. కారం కొంచెం చూసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 spoons ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు అంతా వేసుకొని బాగా కడియబెట్టండి. అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. స్పైసెస్ అన్నీ 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గుడ్లన్నీ మనం పెట్టుకున్నాం కదా పక్కన, అవి వేసుకోండి. ఆ గుడ్లన్నిటికీ బాగా స్పైసెస్ పట్టేలాగా కలియబెట్టండి. ఇవన్నీ స్పైసెస్ బాగా పట్టిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నం అంతా దీంట్లో వేసేసుకొని బాగా కలియబెట్టండి. ఇది సిమ్లో పెట్టుకొని అన్నం అంతా బాగా స్పైసెస్ పట్టేలాగా కలిపెట్టండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, గుమగుమలాడే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.
ఇందుకోసం మనం ఏ రెస్టారెంట్కో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి, క్విక్గా చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే మీ సైడ్ గుడ్లకి ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో కూడా నాకు కామెంట్లో చెప్పండి. అంతే అండి, క్విక్గా టేస్టీగా గుమగుమలాడే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్